మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఏమైంది 30 గంటలే మా పిల్లలకి ఉండి అసలు కొరకు పోయిర్రు, గొంగల కొరకు పోయిర్రు. మేము కష్టం చేసుకుని బతాము, పాల మీద పని చేసుకుని బతికేటోళ్ళము. మా పరిణాలు కట్టేసుకున్నాం, జాగ్రత్త లేదని మేపుకు పోయిర్రు. ఇప్పుడు 30 గంటల కొలే మా పిల్లలు తీసుకురాకపోతే ఇంకా ఈ వరకు ఇది రాకపోయి, ఏ బండ్లు రాకపోయి, ఏ బస్సులు రాకపోయి, ఏంటికి మేము మా పిల్లలే జరగాలి, మేమే జరగాలి. మళ్ళీ ఏమైనా కంచుమా మేము కూడా మా పిల్లలు కలుసుకొని మేము కూడా తెచ్చుకొని తాగి సత్తాం. ఇక్కడ నిన్న నుంచి అధికారులు ఇక్కడ ఉన్నారు కదా, మరి అందరూ ఉంటారు ఇక్కడ. ఎవరైనా చేసి రాడు మొత్తానికి 30 గంటలు అవుతుంది. ఏమైనా చేస్తారా చచ్చిపోతారు తెలంగాణ అనుకుతారు చేస్తారు. ఇప్పుడు వచ్చారు అధికారులు ఎడికి వచ్చి ఇవ్వరాక ఒక్కరు కూడా కొద్దిగా ఎంత పెరిగింది ఎంత తగ్గింది. మార్నింగ్ హెలికాప్టర్ ఒకసారి బయలుదేరింది, వెదర్ కండిషన్ దాగలకి తిరిగి వెళ్ళిపోయింది. సెకండ్ అటెంప్ట్ 11:30 చేస్తామన్నారు. ప్రిన్సిపల్ శేషాద్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, పొన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏకమైంది రెడ్డి గారికి అందుబాటులో సందర్భాలు సమాచారం మేరకు మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక అతన్ని కాపాడి ప్రవీణ రైతులు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశంగా ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారులు మీరు అటువైపు ఉన్నారు. వారిని ఆ బోట్లు ఎక్కిస్తే తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడానికి కొంచెం వెనుక ముందు అవుతూ హెలికాప్టర్ అయితే బాగున్నట్టు ఆలోచన, అంటే అభివృద్ధి బాగుందని వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నాం. వారిని వెంటనే అందులో ఎక్కించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆహారం నిన్నటి రోజు పంపడం జరిగింది, బట్టలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు మేము ముందు చూసారు వాళ్ళ ఆహారం కూడా అటువైపు డ్రోన్ సాయం ద్వారా పంపడం జరిగింది. వాటి కవర్ అంటే అది కలవకుండా వర్షానికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇంతకుముందు కుదరదు కాబట్టి కవర్లను కూడా నిన్నటి నుంచి పంపడం జరుగుతూ ఉంది. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కసరత్తు జరుగుతూ ఉంది. వాళ్ళ బంధువులతో మాట్లాడి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ దగ్గర వాళ్ళు అటువైపు దగ్గర ఉన్నాయి. ఆ గోడెక్కి దిగుతూ వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు వెనుక ముందు అవుతుందని చెప్పనేటువంటిది భయాందోళన ఉన్నటువంటి దాన్ని వాళ్ళ ఆందోళన తొలగించి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సార్ అట్లా మీరు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నారు కాబట్టి పక్క జిల్లా కామారెడ్డిలోనూ భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు? అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది. అట్లా క్రౌడ్ బ్రష్ లాగా ఒకేసారి ఎక్కువ వర్షం కురవడం జరిగినటువంటి ఇబ్బంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల యంత్రాన్ని తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది. బాధితులకు కూడా అండగా నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతున్న సందర్భం కనిపిస్తుంది కాబట్టి మేము ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బయటకు ఎవరు రాకుండా ఉండాలని చెప్పనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే క్షేత్ర స్థాయిలో ఆ సమస్యను అధిగమించేటువంటి చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాలతో చేసేటువంటి సందర్భం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందా? నిన్న రోజు మేము బండి సంజయ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు తావులేదు. ఇలాంటి సందర్భంలో కేంద్రం రాష్ట్రం కలిపి చేయవలసిన సందర్భం. మా పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మా ఫోన్ చేస్తే ఆ సమయం లిఫ్ట్ కాలేదు. ఈ లోపల బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాం. మీ లైవ్లో ఉన్నప్పుడే నేను పొన్నం ప్రభాకర్ గారు కేకేమైంది తుమ్మల నాగేశ్వరరావు ఒకే ఫోన్లో అధికారులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది కసరత్తు చేసే సమయంలో అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చూసుకొని సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన సందర్భం ఇక్కడ ఉన్న పరిస్థితులను వారు చెప్పేటువంటి సందర్భం జరిగింది. వారి సార్ ఇక్కడ మనకు కావాల్సిన నష్టపరిహారంగా ఇప్పుడు నష్టాన్ని భర్తీ చేసేందుకు కోరేటువంటి అవకాశం కామారెడ్డిలో రోడ్లు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి అన్ని అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఏమాత్రం ఉండదు. అది సెకండరీ నష్టపరిహారం సెకండరీ తీసుకోవడానికి ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. నష్టం అంచనా కూడా వేసిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిసాస్టర్ కంట్రీకి సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద ఉన్నాం. నిన్నటి నుండి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు అధికారులు అందరు ఇక్కడనే ఉన్నారు. వారిని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారు. హెలికాప్టర్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు హెలికాప్టర్ రాకపోవడంతో హెలికాప్టర్ కోసం వేచి చూస్తున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి 11 గంటలకు
బావులో చిక్కుకున్నటువంటి లింగనపేట వ్యక్తిని పడవ ద్వారా బయటకు తీసుకొచ్చారు. అయితే మానేరు ఇంకా ఎక్కువ నిన్నటి కంటే ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే బీపేట చెరువుకు కొద్దిగా బుంగవాడి బీపేట చెరువు నుండి వాటర్ రావడం వల్ల మానేరులో నీళ్లు ఎక్కువ ఇక్కడ పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ ఏరియా ప్రాంతంలోకి రావద్దని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.